ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి గల ప్రధానమైనటువంటి కారణం 3 రోజుల క్రితం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఒకటి ఆంధ్రవలస నియోజకవర్గంలో కోన రవికుమార్ గారి ఆధ్వర్యంలో జరిగింది. ఆ మీటింగ్లో కోన రవికుమార్ గారు మా పార్టీ మీద, మా అధినాయకుడి మీద, మా పార్టీ కార్యకర్తల మీద, నా మీద అనుచితమైనటువంటి వ్యాఖ్యలు. ఎలాంటి వ్యాఖ్యలు అంటే ఎవరైనా విన్నా కానీ అసహ్యంగా, ఇంకా కొన్ని చెప్పలేకపోతున్నా కూడా అలాంటి అసహ్యకరమైనటువంటి మాటలు కొన్ని ఉన్నాయన్నమాట. ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఏమన్నాడంటే, టీడీపీలో ఉన్నటువంటి మా కార్యకర్త కాలిగోటికి కూడా సరిపోవు, నా కాలిగోరు ప్రక్కన పెట్టు, మా కార్యకర్త కాలిగోటికి కూడా సరిపోవు అని, జగన్మోహన్ రెడ్డి గారికి దిక్కులేక నిన్ను ఇన్ఛార్జిగా పెట్టుకున్నాడని, నువ్వా ఈ నియోజకవర్గానికి నాయకుడు అలా అని, వెనుకకు తిరిగి చూస్తే ఏముంది నీకు, నువ్వెవరివి ఈ నియోజకవర్గంలో, నీ స్థాయి ఏంటి, నీకున్నటువంటి అర్హత ఏంటి, చంద్రబాబు నాయుడు విమర్శిస్తున్నాడా, వాడి తాహత్ ఎంత, లోకేష్ను విమర్శిస్తున్నాడా, వాడి అర్హత ఏంటి, రామ్మోహన్ నాయుడు గారిని విమర్శిస్తున్నాడా, వాడికి ఉన్న స్థాయి ఎంత. అలాగే టీడీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో పెట్టట్లేదంట తన తాలూకు పోస్టులు. మా క్యాడర్, వైసీపీ క్యాడర్ అంట సోషల్ మీడియాలో బాగా యాక్టివ్గా ఉన్నారంట. దానికోసం సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడానికి ఆ వెధవలకే ఫోన్లు ఉన్నాయా అనే మాటలు ఇంకా కొన్ని ఉన్నాయి. ఇలాంటి అనుచితమైనటువంటి వ్యాఖ్యలు కోన రవికుమార్ గారు, గౌరవాన్ని అనాలన్నా రావట్లేదు కోన రవికుమార్. ఎందుకనంటే మనం సంస్కారం ఉండి మనం గౌరవించిన ఆ గౌరవాన్ని తీసుకునే సంస్కారం ఎదుటి వాళ్ళకు కూడా ఉండాలన్నమాట. అటువంటి సంస్కారం అనేది కోన రవికుమార్ గారికి లేదు, అది ఎప్పటికీ రాదు. ఆయన ఆ రోజు అన్నాడనంటే ఆ మాటలు ఏంటంటే ఆయన తాలూకు అహంకారాన్ని, ఆయన తాలూకు తలపొగురిని, ఆయనకుండే అభద్రతాభావాన్ని, అసహనాన్ని, అసూయని, తన కుటుంబమే ఉండాలి, తన కుటుంబం తాలూకు గోడలు ఎక్కడ పగిలిపోతున్నాయో అని అభద్రతాభావాన్ని, ఇంకా తనకుండే లిటరల్గా నోటి దోల్ని చూపిస్తున్నాయి తప్పించి ఇంకొకటి అందులో లేదు. సభ్య సమాజం ఏమి ఆ మాటలు గౌరవించేది. చూడండి, ఎక్కడైనా ఎండలో తిరిగినటువంటి దున్నపోతుకు కానీ గేదెకి కానీ ఒక చెట్టు మొదలు కానీ కనిపిస్తే ఆ చెట్టు మొదలుకి వెళ్ళి దాని చర్మాన్ని రాసుకొని ఆ చర్మానికి ఉన్నటువంటి దురదను తీర్చుకుంటుందో, మన కోన రవికుమార్ గారికి ఏదైనా మైక్ దొరికితే తనకు ఉన్నటువంటి నోటి దోలని ఈ రకంగా తీర్చుకుంటాడు అనమాట. అది నిజమని చూడండి. ఇప్పుడు తను అన్నాడు, ఏమన్నాడు, కార్యకర్త కాలిగోటికి కూడా సరిపోనని చెప్పేసి, నా కాలిగోరు మాటకే నా కార్యకర్త కాలిగోటికి సరిపోనని చెప్పేసి. కార్యకర్త అంటే నీకు అంత చులకనా? కార్యకర్త అంటే ఎవరు? నిస్వార్థంగా పార్టీ కోసం పనిచేసి ఏమీ ఆశించకుండా, ఏమీ దక్కకపోయినా తన నాయకుడు బలపడాలి, తన పార్టీ గెలవాలి అని అహర్నిశలు కృషి చేసినటువంటి వ్యక్తి కార్యకర్త. అటువంటి కార్యకర్త రేపొద్దున ఒక ఎమ్మెల్యే స్థాయికో లేకపోతే ఇంకో స్థాయికో ఎదిగితే అలాగే కించపరుస్తావా? నీ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్త ఆ స్థాయికి ఎదిగినా అంటే ఎదగకూడదా? ఇలాగే కించపరుస్తావా? మళ్ళీ ఈరోజు మా పార్టీని నన్ను ముందుకు నడిపిస్తుంది. కార్యకర్తలు అంటే నీకు అంత చులకనమాట. ఇంకా చెప్తున్నావు, వెనుకకు తిరిగి చూస్తే నీకున్నదేంటి, నీ చరిత్ర ఏంటి, నీకున్న అర్హత ఏంటి, నీ స్థాయి ఏంటి అని పదే పదే మాట్లాడుతున్నాయి. ఒకసారి గట్ట కాదు, పదే పదే ఈ మాటలు మాట్లాడుతూనే ఉన్నాం. అయితే మరి స్థాయిలు, అర్హతలు, చరిత్రలు ఒకసారి చూసుకుందాం. మరి నీ చరిత్ర ఒకసారి కానీ వెనక్కి తిరిగి చూస్తే, నీ సొంత గ్రామంలోనే వెనుబర్తి గ్రామంలో దల్లవలస ఎంపీటీసీ 2 కలిపి ఉండేవి కదా. ఒక ఎంపీటీసీగా, సర్పంచ్గా రెండిట్లో ఓడిపోయినటువంటి చరిత్ర. నిజం కాదా ఇది?
అలాగే ఉదయం లేచిన దగ్గర నుండి వందలాది లారీల్ని ఇసుక కంకర అని చెప్పేసి ఏమీ అడ్డు ఆపు లేకుండా 100 కోట్లు సంపాదించుకున్నటువంటి నీచమైన చరిత్రని ఇది నిజం కాదా? ఎన్ఆర్ఈజిఎస్ డబ్బులు అప్పుడు పోస్ట్ ఆఫీస్ ద్వారా డబ్బులు పే చేసేవాళ్ళు ఉపాధి కూలీలు. ఆ ఎన్ఆర్ఈజిఎస్ డబ్బుల్ని పెనుబర్తి చెట్టు కింద కూర్చొని అల్మాజీపేట చెట్టు కింద కూర్చొని నీ 10,000 చేతుకున్న 10,000 కాలుకున్న 10,000 కలిపి 20,000తో వేలు ముద్రలు కాలి ముద్రలు వేసి అక్రమంగా డబ్బులు దోచుకున్నావే, ఇది నిజం కాదా? అలాగే ఇంకుడు గుంతలు తవ్విస్తే మీ గ్రామంలో మీ గ్రామస్తులు ఇంకుడు గుంతలు తవ్వితే ఆ ఇంకుడు గుంతకు ఒక్కొక్కటి 10,000 అయితే అవి తీసుకెళ్ళి నీ అకౌంట్లో వేయించుకున్నాం, ఇది నిజం కాదా? ఇంకా పగలంతా మన రాజకీయ చరిత్ర చూసుకున్నట్టయితే ఆమదాల వలసనే ఏ స్థాయిలో నీ కుటుంబం నాశనం చేసిందో తెలుసు. ఆమదాల వలస షుగర్ ఫ్యాక్టరీని క్లోజ్ చేయించాం. ఆమదాల వలసలో వ్యాపారస్తులు ఏ వ్యాపారమైనా చేసుకునే పరిస్థితి ఉందా? వ్యాపారస్తులు అందరినీ తరిమి కొట్టింది నీ కుటుంబం. ఇంకా మరి నీ రాజకీయ చరిత్ర చూస్తే పగలంతా ప్రత్యర్థి పార్టీని తిట్టేయడం, రాత్రిపూట ఓటాలు పంచుకోవడం, ఇది మన తాలూకా రాజకీయ చరిత్ర. ఈ చరిత్ర వెనక్కి తిరిగి చూస్తే కావాలి. ఇటువంటి నీచమైన రాజకీయ చరిత్ర నాది కాదు. నాకు రాజకీయ చరిత్ర లేకపోవచ్చు, కానీ నీలాంటి నీచమైన రాజకీయ చరిత్ర అయితే మాత్రం లేదు. పగటిపూటేమో ఎదుటి వాళ్ళని తిట్టుకొని రాత్రి అయ్యేసరికి ఓటాలు సర్దుకోండి. అసలు ఇంకా నీ మామ అనే వ్యక్తి లేకపోతే నీ రాజకీయ చరిత్ర ఏంటి అది చెప్పు. నీ మామ లేకపోతే ఇంకా చెప్పాలంటే నీకు ఎమ్మెల్యే స్థాయి అనేది ఎలా వచ్చింది? 2009లో చిరంజీవి గారు పార్టీ పెడితే నీ మామగారు ఈ తెలుగుదేశం పార్టీ నుండి పీఆర్పీకి వెళ్తే నీకు ఆ రోజు అవకాశం వచ్చింది, నిజం కాదా? లేకపోతే నీ జీవిత కాలంలో నువ్వు ఎమ్మెల్యే అయ్యేవాడుగా. ఈరోజు నాకు అలాంటిదేం లేదే. కొత్తగా పార్టీ పెడితే అవకాశం రాలేదే. ఎవరో పార్టీ వదిలేసి వెళ్ళిపోతే అవకాశం రాలేదే. జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకొని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను నమ్ముకొని రోజు ప్రజల మధ్య తిరుగుతూ వాళ్ళ కష్టాలు తెలుసుకొని చదువుకొని వాళ్ళ కష్టాల్లో ప్రజల తాలూకు కష్టాల్లో భాగస్వాములై రేపు పొద్దున్న అవకాశం వస్తే మా కార్యకర్తలకి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఆమదాల వలస నియోజకవర్గానికి ఏదైనా సేవ చేద్దాం అనుకుని తిరుగుతున్నటువంటి వ్యక్తిని నువ్వు ఉదయం లేచి నుండి ఏదైనా సహజ వనరులు దొరికితే దోపిడీ చేద్దాం. వందలాది మంది అమాయకులు చిన్న ఉద్యోగస్తుల తాలూకా పొట్టకొట్టి వాళ్ళు ఉసురు పోసుకుంటున్నవే. ఇలాంటి చరిత్ర కావాలి. వెనక్కి తిరిగి చూస్తే ఈ చరిత్ర కావాలి. చెప్పు, అంతకన్నా నీకు వెనక్కి తిరిగి చూస్తే ఏ చరిత్ర ఉందో చెప్పు. నిజంగా నువ్వే డైరెక్ట్గా చెప్పు. ఇంకా చెప్తుంటావు వందలాది ఎకరాలు మాకు ఉన్నాయి. శ్రీకాకుళం నుండి ఇచ్చాపురం వరకు మా కుటుంబానికి తిరుగులేని కుటుంబం మాది. ఏంటి ఆ కుటుంబం? ఏమైనా స్వాతంత్రోద్యమంలో పాల్గొని వచ్చారా మీరు? ఏమైనా మీ తాతలు కానీ ముత్తాతలు కానీ మీ తండ్రులు కానీ ఎవరైనా స్వతంత్రోద్యమంలో ఎవరైనా పాల్గొన్నారా? లేదా చైనా కానీ కార్గిల్ కానీ పాకిస్తాన్తో కానీ ఏమైనా వారిలోన వీరత్వం చూపించేసి గెలిపించుకొని వచ్చిన చరిత్ర ఏమైనా ఉందా? అలాంటిదేం లేదు కదా. మీకు వందలాది వేలాది ఎకరాలు ఉండి ప్రజలకు పనిచేస్తే మరి నీ తోడబుట్టినటువంటి తమ్ముడు ఆయన స్వయంగా పొందూరు కోర్టులోనే బిల్లబంట్రోతు ఉద్యోగం చేస్తున్నాడు. మరి ఆయన ఎందుకు ఆ ఉద్యోగం చేస్తున్నాడు? నీకు ఒక ఆస్తి, నీ తమ్ముడికి ఒక ఆస్తి ఇచ్చారా నీ తండ్రి గారు? ఇదేనా మీ చరిత్ర? ఇదేనా వెనక్కి తీసుకుంటూ చూసే చరిత్ర? ఇలాంటి మాట్లాడడానికి చాలా బాగుంటుంది, కానీ ఒకసారి అర్థం చేసుకోవాలి. నీకు ఈ ఆస్తి ఎంత వస్తూ ఎక్కడి నుండి వచ్చాయి? నీకు 100 కోట్ల ఆస్తి ఎక్కడి నుండి వచ్చింది? నీకు ఈ హంగామాలు ఎక్కడి నుండి వచ్చాయి? ఇవన్నీ ప్రజల సొమ్ము దోచుకుని బట్టే వచ్చింది కదా. నీ కుటుంబం కానీ అంతస్తులు కానీ ఎక్కడి నుండి వచ్చాయి? ఏ కుటుంబానికి లేనటువంటి ఆస్తి నీకు ఎక్కడి నుండి వచ్చింది? నీ కుటుంబానికి ఏ కుటుంబానికి లేనటువంటి ఆస్తి స్తోమత ఎక్కడి నుండి వచ్చాయి? ఈ ఆమదాల వలస నియోజకవర్గ ప్రజల పేరు చెప్పుకొని, ఈ ఆమదాల వలస నియోజకవర్గం పేరు చెప్పుకొని దోచుకున్నటువంటి ఆస్తులే కదా ఇవి. నీ కుటుంబంలో ఎవరైనా కానీ ఆలోచన చేయమని చెప్పేసి చెప్తున్నాను. ఇంకా ఇదంతా ఆ రోజు ఆవిర్భావ దినోత్సవంలో
మాట్లాడడానికి గల కారణం ఏంటి? ఆ రోజు చూస్తే ఆవిర్భావ దినోత్సవం రోజు ఇక్కడ మేము అదే రోజు ఏం చేసాం? మేము మా సర్పంచులకి, మా పార్టీ తరపున సర్పంచులు పోటీ చేసినటువంటి అభ్యర్థులకి వాళ్ళ పదవీ కాలం ఈ రోజు అంటే 2వ తేదీతో ముగుస్తుంది కాబట్టి ఒక అభినందన సభ మేము పెట్టుకుంటే మాకు ఆ రోజు వందలాది మంది, ఆ రోజు ఒక 700-800 మంది ఇక్కడ ఉండడం జరిగింది. మేము దాంట్లో సన్మాన కార్యక్రమం పెట్టుకున్నాం, అది జరుగుతుంది. మీరు అప్పుడే ఒక ర్యాలీగా వెళ్ళారు, దాన్ని ర్యాలీ అనలేం. ఎందుకనంటే నాకు ఎస్ఐ గారు, సిఐ గారు ఉదయం ఫోన్ చేసి సార్ ఇలాగ 2 పార్టీల తాలూకా ప్రోగ్రామ్స్ కాన్ఫ్లిక్ట్ అవుతాయేమో, ఇద్దరివి ఓవర్లాప్ అవుతున్నాయేమో, ఏమైనా పెద్ద పెద్ద గొడవలు జరిగిపోతాయేమో అని చెప్పేసి ఎస్ఐ గారు, సిఐ గారు ఆ రోజు ఉదయమే ఫోన్ చేశారు. ఏంటంటే ఆ కార్యక్రమం అని అంటే ఇక్కడ ఎన్టీఆర్ గారి విగ్రహానికి వాళ్ళు కేడర్ అందరూ పూలమాల వేసి అక్కడి నుండి మా కొర్లకోట కళ్యాణ మండపం దగ్గర సమావేశం ఏర్పాటు చేసుకుంటారండి, మీ ఆఫీస్ మీదకే టీడీపీ వాళ్ళందరూ ర్యాలీగా వెళ్తారని చెప్పేసి అన్నారు. నేను సైరన్ వేసుకొని వస్తున్నారు వాళ్ళు. ర్యాలీ అంటే ఓహో తండాలుగా వచ్చేస్తున్నారు అనుకున్నాను. చూస్తే ముందు ఒక పోలీస్ జీబు, వెనక కోమరావు కుమార్ ఆయన 2 కార్లు, ఆ వెనక మరో 7-8 బైకులు. ఇది ర్యాలీ. ఆ ర్యాలీ వెళ్తున్నప్పుడే నేను అనుకున్నాను, ఈరోజు టీడీపీ కార్యకర్తలు కోమరావు కుమార్ తనకు ఉన్నటువంటి నోటుతో ప్రదర్శించుకుంటాడు, వాళ్ళ మీద విరుచుకుపడతాడు అని అనుకున్నాను నేను అప్పుడే. ఎందుకంటే ఇక్కడ చూస్తే 700-800 మంది ఉన్నారు, అక్కడ చూస్తే 70-80 మంది లేరు. వాళ్ళ మీద పడతాడని అనుకున్నట్టుగా తన నోటుతో ప్రదర్శించాడు ఆ కార్యకర్తల మీద. ముందు నన్ను మమ్మల్ని తిట్టిన ముందు వాళ్ళకు కూడా అక్షంతలు పడ్డాయి, వాళ్ళకు కూడా ఇష్టం వచ్చినట్టు తిట్టుకుని ఉన్నాడు ఆయన. సో అటువంటి నోటుతో ప్రదర్శిస్తాడు. ఇది ఆ రోజు జరగడానికి గల కారణం. ఎందుకనంటే అసహనం. ఇక్కడ చూస్తే 700 మంది ఉన్నారు, అక్కడ చూస్తే 70-80 మంది లేరు. అధికారంలో ఉన్నాం, పార్టీ అధికారంలో ఉంది, ఏదేదో కార్యక్రమాలు చేస్తున్నాం అని చెప్పేసి లేనిపోని ప్రచారాలు చేస్తున్నాం, అయినా ఎవరు రావట్లేదు. వాళ్ళకు చూస్తే 700 మంది ఉన్నారు. మా పార్టీ కార్యకర్తలు, మా పార్టీ క్యాడర్ అందరూ కూడా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నారు. అది చూసి సహించలేక ఎక్కడాల కుటుంబంతో గోడల బద్దలైపోతాయేమన్న భయం, అభద్రతా భావం, అసహనం. సో దాంతో వచ్చిన మాటలే తప్పించి ఇది ఇంకోటి కాదని కూడా మీకు తెలియజేస్తున్నాను. ఇంకా చెప్తూనే ఉన్నాడు ఆయన. ఏది ఇంకా అన్నాడు ఒకటి, చంద్రబాబు నాయుడిని తిట్టడానికి నీకున్న తాహత ఏంటి, లోకేష్ని తిట్టడానికి నీకున్న అర్హత ఏంటి, రామ్మోహన్ నాయుడు గారిని తిట్టడానికి నీకున్న అర్హత ఏంటి? ఎప్పుడు విమర్శించడం. ఎప్పుడు నేను ఒకటే మాట చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారినైనా, నారా లోకేష్ గారినైనా, ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రినైనా, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర మంత్రినైనా, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలైనా, లేకపోతే మన పియూసీ చైర్మన్ అయినా ఒక్కటే సూటిగా ప్రశ్నిస్తున్నాను. 17 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఆయన కింద పనిచేస్తున్నటువంటి, ఆయన అధికారంలో ఉన్నటువంటి మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు ఈ జిల్లాకి చేసినటువంటి ఒక్క ప్రయోజనకరమైన ప్రాజెక్టు ఉంటే చూపించండి. దాని ఫోటో తీసుకొని చూపించగలరా? మేము చూపిస్తాం. నిజంగా మీకు ప్రజల మీద చిత్తశుద్ధి ఉంటే, ప్రజలకి మీకు ఎన్నుకున్న ప్రజల మీద మీకు ఎటువంటి రుణం తీర్చుకునే ఆలోచన ఉంటే మీరు రండి, ఓపెన్ డిబేట్కి రండి. మీకు నచ్చిన ప్లేస్కి చెప్పమనండి, ఓపెన్ డిబేట్కి రండి, మేము వస్తాం. మా జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల కాలంలో, మా రాజశేఖర రెడ్డి గారు, స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు తన 5.5 సంవత్సరాల కాలంలో ఈ జిల్లాకి తీసుకొచ్చినటువంటి ప్రాజెక్టులతో ఫోటోలన్నీ తెస్తాం. మీ చంద్రబాబు నాయుడు గారు 17 సంవత్సరాలు ఉన్నారు, ఆయన చేసినటువంటి ఒక్క ప్రయోజనకరమైన ప్రాజెక్ట్ ఉంటే దాని ఫోటో పట్టుకుని రండి. మీకు నిజంగా దమ్మున్నోళ్ళే మరి మేము అనొద్దా? దానికి అర్హత ఏంటి? ఆ విమర్శించడానికి అర్హత ఉండాలా? ఒక 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 పౌరునిగా ఆ అర్హత లేదా? రాజ్యాంగం మాకు హక్కు కల్పించలేదా? దానికి అర్హత ఏంటి? నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, మీకు చేతనైతే, మీకు దమ్ము ఉంటే వెళ్ళండి, చంద్రబాబు నాయుడు గారు నిలదీసి చెప్పండి, వాళ్ళు ఇలా మమ్మల్ని తిడుతున్నారు, మేము పోనీ వెతికినా మీ గురించి ఒక ప్రాజెక్ట్ కనిపించట్లేదు, ఇంత నీచమైన బతుకమ్మాది, ఒక్క ప్రాజెక్ట్ అయినా పోనీ చేసి చూపించండి, ఒక మూలపేట పోర్ట్ అయినా కంప్లీట్ చేయండి, వంశధార రిజర్వాయర్ అయినా కంప్లీట్ చేయండి, ఆఫ్షోర్ రిజర్వాయర్ అయినా కంప్లీట్ చేయండి, అట్లీస్ట్ మేము పేరు చెప్పుకుంటామని చెప్పి ఆయన నిలదీయండి. ఆయన నిలదీయగలిగే ధైర్యం మీకుందా? ఆ శక్తి మీకుందా? లేదు. లేకుండా ఇటువంటి పేలాపం. రామ్మోహన్ నాయుడు గారి తాలూకా శక్తి, ఆయన తాలూకా సమర్థత అంది
ఈ ప్రపంచం అంతా మనం చూసింది ఇండిగో వ్యవహారంతో. నేను విమర్శించడం ఏంటండి, ఇలాగ ప్రయాణిస్తున్నటువంటి సాధారణమైన ప్రతి పౌరుడు కూడా ఆ రోజు రామ్మోహన్ నాయుడు గారు దుమ్మెత్తి పోసి నువ్వు ఒక అసమర్థ మంత్రివి, నువ్వు రీల్స్ మంత్రివి అని చెప్పేసి విమర్శించడం జరిగింది. ఇది నిజం కాదా? మరి దాన్ని విమర్శించడానికి స్థాయి ఏంటి? ఎప్పుడు స్థాయి, అర్హత, తాహత్ అవి అనడానికి బాగానే ఉంటాయి, మీ నోటు దోలను తీర్చుకోవడానికి బాగానే ఉంటాయి ఆ మాటలు. కానీ సభ్య సమాజం దాన్ని హర్షించదని చెప్పేసి తెలియజేస్తాం. ఇంకా ప్రతిసారి నీ మళ్ళీ అంటావు కదా, నీ అర్హత ఏంటి, నీ స్థాయి ఏంటి అని చెప్పేసి. నేను ప్రతి సందర్భంలోనే చెప్తున్నాను, ప్రతి సభలోనే చెప్తున్నాను, నేను ఒక సామాన్యుననే చెప్తున్నాను. నేను మా తండ్రి ఒక టీచర్ అని చెప్తున్నాను. నేనేం దాచిట్లేదే, మీలాగా లేని తీసుకొచ్చి చెప్పట్లేదే. ఒక టీచర్ మా నాన్న మమ్మల్ని చదివించారు, చదువుకున్నాం అని చెప్తున్నాను, సామాన్యుని చెప్తున్నాను. సామాన్యం మా కార్యకర్తలు ఎలాగా, నేను అలాగే అంటున్నాను. ఇంకా మన నియోజకవర్గంలో 95% ప్రజలు ఏ జీవనం అయితే గడుపుతున్నారో అటువంటి జీవనమే నేను గడుపుతున్నానని చెప్తున్నాను. అయితే మీరు రాకూడదా? ఒక సామాన్యమైన వ్యక్తి ముందుకు రాకూడదా? ప్రజలకు సేవ చేద్దామని చెప్పేసి ముందుకు వస్తే తప్ప? ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా వచ్చిన తర్వాత ఈ సంవత్సరంన్నర కాలం నుండి ఏ ఒక్కరోజు కూడా సరిగ్గా నిద్రపోకుండా ప్రజల మధ్యనే ఉంటూ ప్రజల్లోకే వెళ్తూ ఉదయం లేచి నుండి సాయంత్రం వరకు ఈ ప్రజల తాలూకు కష్టాలు తెలుసుకొని, ఈ ప్రజలు మా కార్యకర్తల తాలూకు కష్టాలు తెలుసుకొని ఈ ప్రజలకి రేపు పొద్దున్న ఎలా సాయం చేయాలి, ఈ నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చేయాలి, ఇక్కడ ఉన్నటువంటి యువతకి ఎలా ఉపాధి కల్పించాలి అనే ఆలోచనతో రేపు పొద్దున్న మా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గానికి సేవ చేద్దామనే ఆలోచనతో ఉంటే అది ఉండకూడదా? అది తప్ప? చెప్పండి. టీడీపీ కార్యకర్తలు చెప్పండి. మీ నాయకుడికి మీ మీద ఉన్నటువంటి అహంకారం, మీ మీద ఉన్నటువంటి భావన ఆలోచించి చెప్పండి. కాబట్టి ఇంకా ఇలాంటి మాటలు అనేవి సభ్య సమాజం హర్షించదని కూడా మీకు చెప్తున్నాను. అయితే ఇంకా చెప్తున్నాను, మీరు ఎన్ని విమర్శించినా మా కార్యకర్తల బలంతో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు నమ్ముకొని మా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మేము ముందుకు వెళ్తూనే ఉంటాం. మీ తాలూకు తిట్లే మాకు ఆశీస్సులు అవుతాయి, మీ తాలూకా ఏవి లేనిపోని విమర్శలే మాకు ప్రజల నుండి వచ్చినటువంటి దీవెనలు అవుతాయి. అది రేపు చూస్తారు. ఇంకా ఒక విషయం మీకు డైరెక్ట్గా అడుగుతున్నానండి. నిజంగా నేను సామాన్యున్నే, నా దగ్గర డబ్బు లేదు, నాకు కార్యకర్తలు సహకరించడం, నువ్వు శక్తివంతుడివి, నాకు ప్రజల్లో సరైన బలం లేదు, హ్యాపీ గెలుచుకోవచ్చు కదా నువ్వు, నీకెందుకంత ఏది అసహనం? గెలుచుకో. ఇప్పుడు నాలాంటి మీరు భావిస్తున్నట్టు నాకు ఇలాంటి సమర్థతలు లేవని మీరు భావిస్తుంటే హ్యాపీ గెలుచుకో, పోటీ చేసుకొని. నీకెందుకెంత అక్కసు, ఎందుకెంత అసూయ, ఎందుకెంత బాధపడిపోతున్నావు? ఓటుకి 5,000 రూపాయలు నేను ఇస్తాను, ఎలా నా ముందు నిల్చోండి అని చెప్పేసి మాట్లాడుతున్నావే. ఇస్తావు నువ్వెందుకు? ఉదయం లేచి నుండి ఇసుకని కంకర్ని నీ ఇష్టం వచ్చినట్టు తింటున్నావు కదా. 5,000 భూ కబ్జాలు చేసుకొని, భూ కబ్జాలు లేదు, దేవాలయ భూములు, ఆ కోటిపల్లి ఉన్నట్టు దేవాలయ భూములు తిన్నాం. అక్కడ నవభారత్ దగ్గర చెరువును తినేసావు. ఇవన్నీ ఉన్నాయి, నువ్వు ఇస్తావు. నువ్వు 5,000 కాదు 10,000 ఇస్తావు, మేము అంత ఇవ్వలేం కదా. సో అవన్నీ లేవు, నువ్వు హ్యాపీగా అవన్నీ ఇచ్చి గెలుసుకో. 5,000 రూపాయలు ఓటు ఇచ్చి గెలుసుకో. మాకు కార్యకర్తలు బలం లేదు, మాకు ప్రజల్లో బలం లేదు, నేను సామాన్యుడిని, మీ కార్యకర్త కాలి ఓటుకు కూడా సరిపోను. నీకెందుకు అంత బాధ, నీకెందుకు అంత అభద్రత? హ్యాపీగా పోటీ చేసి గెలుచుకో. ప్రజల మధ్యన వెళ్తావు, అది డిసైడ్ చేయాల్సిన ప్రజలు. నీ బాధ అంతా ఏంటంటే నీ కుటుంబం తాలూకు పునాదులు కదిలిపోతున్నాయి, నీ కుటుంబం తాలూకు రాజకీయ గోడలు అనేవి బద్దలైపోతున్నాయి. అది నీ బాధ, అక్కసు. దాన్ని చూడలేక ఇటువంటి మాటలు అనేవి గ్రహిస్తున్నాం. దాన్ని డిసైడ్ చేయాల్సింది మీరు నేను కాదు, ప్రజలు, ఓటర్ దేవుళ్ళు, వాళ్ళు డిసైడ్ చేస్తారు. గాబర పడొద్దు. 2009 వరకు 2029లో ఆ విషయాన్ని తేలుస్తాయి. రేపు ఇదిగో మాట్లాడిస్తాం, మరో 3-4 పెట్టేసి ఇక మీ కార్యకర్తలు నాయకులను పెట్టేసి రేపు తిట్టిస్తాం. వాళ్ళకు కూడా తెలుసు ఆ కార్యకర్తలు ఎంత హీనంగా నీచంగా చూస్తున్నామని. కాకపోతే వాళ్ళు తప్పదు. ఇప్పుడు ఏదో వాళ్ళకు ఒక ఇసుకలో 1 పైసా 2 పైసా వాటాలు ఇస్తున్నావు కాబట్టి వాళ్ళు పిలిచిన వెంటనే తప్పకపోయినా తిట్టుకున్నా ప్రెస్ మీట్ పెడతారు, రేపు తిడతారు. పెట్టింది చదువు. అందుకు ఇటువంటి
మాటలు మాని మీ చేతనైతే ఆంధ్ర వలస నియోజకవర్గానికి శాశ్వతంగా ఉపాధి కల్పించినటువంటి ఒక పథకం తీసుకురా, చూపించు. ఈ జిల్లా ప్రజల తాలూకు జీవన ప్రమాణాలు మార్చగలిగినటువంటి ఏదైనా ఒక కార్యక్రమం చేయి, అది చూపించు. ఇగో చాలామంది చిన్న చిన్న ఉద్యోగస్తుల తాలూకా పొట్ట కొడుతున్నాను. అది కాకుండా వాళ్ళని అలాగే ఉంచి, వాళ్ళ ఉద్యోగాలు అలాగే ఉంచి మరి 10 మంది కొత్త ఉద్యోగాలు తీసుకురా, అది మంచి పని. లేదు ఒక చివరి స్థాయికి వచ్చింది మూలపేట పోర్టు, వెళ్ళి నువ్వు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి నువ్వు ఆ మూలపేట పోర్టు పూర్తి చేస్తావా, నేను లేకపోతే ఉరేసుకొని చావాలని చెప్పేసి బెదిరించి తీసుకురా, అది పేరుండిపోద్ది నీకు. పొట్టి శ్రీరాములు గారి లాగా చాలా రాష్ట్రంలో పేరున్నట్టు నీకు ఈ జిల్లాలో పేరుండిపోయింది. ఏది లేక నువ్వు బతికిందే ఉదయం లేచి నుండి హీనమైంది. ఇసుక కంకర భూములు ఇలాంటివి తినేసి, దేవుడు భూములు ఇక్కడ బాబాజీ మఠం భూములు తినేసి, అక్కడేమో నవభారత్ దగ్గర చెరువు తినేసి, కోటిపల్లి దగ్గర దేవాలయం పూజారికి ఇచ్చినటువంటి భూములు తినేసి, ఇలాంటి ఆక్రమణలు చేసుకొని అన్యాయాలు చేసుకొని కమిషన్లు తీసుకొని నువ్వు ఇంకా మమ్మల్ని విమర్శిస్తావా, స్థాయి మాట్లాడతావా? ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు. నేను ఇది పెట్టి ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం మాకుంది కాబట్టి తెలియజేస్తాం, అంతేగాని నీ మాటలు ప్రజలు ఎవరూ హర్షించడం లేదు. కావాలంటే ఒకసారి ఎంక్వైరీ చేయించు, ప్రజలందరూ ఇది గమనించాలని, విజ్ఞతతో ఆలోచించాలని చెప్పేసి, సందర్భం వచ్చినప్పుడు తగిన బుద్ధి చెప్పాలని చెప్పేసి వినయపూర్వకంగా మీ ద్వారా ప్రజలను తెలియజేసుకుంటూ సెలవు.